ఓ శివ, నేను వస్తున్నాను. మౌనంగా గుండె నిండా బరువుతో విషాదంలో మునిగిపోయిన సతి కైలాసం వైపు నడిచింది. అక్కడ ఆమె ప్రభువైన శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. ఆయనను మేలుకొలిపి ఆయన భుజాలపై వాలి ప్రపంచాన్ని మర్చిపోవాలని ఆమె ఎంతో ఆరాటపడ్డది. నేను మీ గౌరవాన్ని కాపాడానని చెప్పాలని ఉంది అని సతి ఆమె మనసులో అనుకుంది. అయితే ఒక చిన్న అనుమానం ఆమె గుండెల్లోకి చొచ్చుకుంది. ఆయన మెలుగు అయ్యాక నన్ను గుర్తుపట్టకపోతే? ఈ మానవ రూపంలో నా దేవత్వం కోల్పోయాను. ఆయన మళ్ళీ నన్ను చూస్తే నా నిజమైన స్వరూపాన్నే చూడాలి అని తీర్మానించుకుంది సతి. ఈ ఒక్క సంకల్పంతో సతి తీవ్రమైన తపస్సులను పూనుకుంది. ఒకవైపు తీవ్రమైన చలి, మరోవైపు తీవ్రమైన గాలిలో ఆమె సాధన మరింత తీవ్రంగా సాగింది. చివరికి ఆమె భోజనాన్నే మానేసి ప్రతిరోజు కేవలం ఒకే ఒక్క బిల్వదళం తిని బ్రతికింది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు లోతైన ధ్యానంలో ఉన్న సతికి తన ముందు ఎవరో ఉన్నారు, తనను గమనిస్తున్నారు అని అనిపించింది. సతి కళ్ళు తెరిచి చూడగా తన ముందు నవ్వుతూ కూర్చున్న శివుని చూసింది. ఆయన చూపు ఆమె మీద పడిన క్షణం కాలం ఆగిపోయినట్లయింది. ఆయన ఆమెను అనంత ప్రేమతో చూడడం చూసింది. మొదట ఆమె ఆ దృశ్యాన్ని కల అని భావించింది. కానీ అది కల కాదు. ఆయన నిజంగానే ఆమె ముందు ఉన్నాడు. ఆ క్షణం వర్ణించలేనిది. అది ఒక మాయాజాలం లాంటి అనుభూతి. వేల సంవత్సరాల విరహం, ఎదురుచూపులు అన్నీ ఆ ఒక్క క్షణంలో తీరిపోయాయి. ఎటువంటి మాటలు అవసరం లేవు. ఎందుకంటే మాటలు వారి భావాలను వ్యక్తపరచలేవు. ఆత్మస్పర్శతో సతి ఆయనను హత్తుకుంది. ఆమె హృదయం తిరిగి సంపూర్ణమైంది. ఆ క్షణంలో ఆమెకు అన్ని సమస్యలు దూరమైపోయాయని అనిపించింది. కానీ లోపల సతికి ఒక చిన్న ఆశ మిగిలింది. ఆమె తండ్రి దక్షుడు ఈ బంధాన్ని ఒప్పుకుంటాడని. దక్షుడి అహంకారానికి అడ్డుకట్ట వేసిన బ్రహ్మదేవుడు. సతి రాజ్యం నుండి వెళ్ళిపోయిన సంగతి తెలుసుకున్న దక్షుడు కోపంతో ఊగిపోయాడు. తన కుమార్తె సతి విచిత్రంగా శ్మశానాల్లో తిరిగే తపస్వి అయిన శివుడిని ప్రేమించడాన్ని ఆయన మన్నించలేకపోయాడు. అతడి కోపం శివునిపై ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఆ యోగికి తన కూతురిపై అంతటి ప్రభావం ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. దక్షుడి గర్వం చాలా విపరీతంగా దెబ్బతిన్నట్టు అనిపించింది. తానే రాజుగా ఉన్నాడు, తానే ప్రజాపతి, ఈ భూమి మీద అందరినీ శాసించగలవాడిని. శివుడు ఎవరు? శ్మశానవాసి, భూత ప్రేతాలతో తిరిగేవాడు. అలాంటి వాడిని తన కుమార్తె ఎలా వరించగలిగింది? ఈ కోపంతో ప్రతీకారం తీసుకోవాలని తనలో తానే మాట్లాడుకుంటూ అలా నిలబడ్డాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం తెల్లగా ప్రకాశించింది. ఒక అద్భుతమైన వెలుగు వెలుగుతూ దక్షుడి ముందు ఆ పరమశక్తిమంతుడు, దక్షుడి తండ్రే అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడు కనిపించాడు. బ్రహ్మదేవుడు తన కుమారుడిని గంభీరంగా హెచ్చరించాడు. శివుడు, సతి ఇద్దరు ఒకటే. వారు విడిపోయినట్లయితే ఈ సృష్టి అస్తవ్యస్తమవుతుంది. వాళ్ళ ప్రేమను అడ్డగించవద్దు. అది బ్రహ్మాండానికి శుభం తెస్తుంది. నీ అహంకారంతో వారి యోగాన్ని చెడగొడితే అది బ్రహ్మాండాన్ని ధ్వంసం చేస్తుంది. బ్రహ్మదేవుని మాటలు ఉక్కులాగా దక్షుడు గుండెల్లో పడినవి. అతను తండ్రికి ఎదురు చెప్పలేడు. ఎప్పటికీ తల వంచని దక్షుడు ఆ రోజు తల వంచాడు. దక్షుడికి కాస్త అపహాస్యం కలిగినా వినయంగా తలదించుకొని బ్రహ్మదేవుని ఆజ్ఞకు లొంగిపోయాడు. శివుడు సతిల ప్రేమను అంగీకరించాడు.